వృషభ రాశి వారికి జూలై 25 ఆషాఢ మాసం శనివారం జీవితాన్ని మార్చే శుభవార్త. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ ఇంటి గడప తట్టబోతోందా? ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో భారీ లాభం, కోర్టు, ఆస్తి, పెట్టుబడులు, బ్యాంక్ లోన్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, విదేశీ అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, ఏ రంగంలో అదృష్టం మీ వైపు తిరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈరోజు పంచాంగం చెప్పే అద్భుతమైన రహస్యం మీ జీవితాన్ని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓం నమో వెంకటేశాయ నమః. ప్రియమైన వృషభ రాశి వారికి అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు జూలై 25, 2026 శనివారం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, దక్షిణాయనం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో మీ జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, అలాగే వ్యాపారం, ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, కుటుంబం, ఆరోగ్యం, విదేశీ అవకాశాలు మరియు కెరియర్ వంటి కీలక రంగాలలో ఆశాజనకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈరోజు పంచాంగ విశేషాలను మనం ముందుగా తెలుసుకుందామండి. ఈరోజు పంచాంగం చూసుకుంటే జూలై 25, 2026 శనివారం, ఋతువు గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, అలాగే దక్షిణాయనం, తిది ఏకాదశి ఉదయం 11:34 వరకు ఉండి తర్వాత ద్వాదశి ప్రారంభమవుతుంది. ఇది తొలి ఏకాదశి అవుతోందండి. అనురాధ నక్షత్రం తెల్లవారుజామున 4:36 వరకు ఉండి తరువాత జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభం అవుతుంది. వజ్రం ఉదయం 10:54 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 7:40 నుంచి 8:31 వరకు ఉంది. అమృత గడిలో రాత్రి 9:40 నుండి 11:28 వరకు ఉన్నాయి. చంద్రుని సంచారం మీకు వృశ్చిక రాశిలో జరుగుతోంది. అలాగే ఏకాదశి, వెంకటేశ్వర స్వామి కటాక్షం కలిసి రావటం వృషభ రాశి వారికి శుభ యోగాలు ఏర్పడుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా నిలిచిపోయినటువంటి పనులు ముందుకు సాగుతాయి. ఆర్థిక విషయాలలో సానుకూల మార్పులు, శుభవార్తలు వినే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ శుభకరమైన రోజున వృషభ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార, ధనయోగం, అలాగే కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, వివాహం, విద్య, విదేశీ అవకాశాలు, పెట్టుబడులు, లాటరీ, అదృష్టం, షేర్ మార్కెట్ మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక అనుగ్రహం ఎలా ఉండబోతోందో పూర్తిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వృషభ రాశి వారికి జూలై 25 ఆషాఢ మాస శనివారం ఆర్థిక పరిస్థితి చూసుకుంటే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆగిపోయిన బ్యాంక్ లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా బిజినెస్ ఫైనాన్స్ సంబంధిత పనులు ముందుకు సాగే సూచనలు స్పష్టంగా మీకు కనిపిస్తున్నాయి. అలాగే పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, స్టాక్ మార్కెట్ ద్వారా దీర్ఘకాలిక లాభాలపైన శుభ సంకేతాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. నిలిచిపోయిన బకాయిలు లేదా రావాల్సిన డబ్బు తిరిగి చేతికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కొత్త ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే వారికి కూడా మంచి రోజని మనం చెప్పొచ్చు. అలాగే రియల్ ఎస్టేట్, ప్లాట్లు, భూములు, కమర్షియల్ ప్రాపర్టీలకు సంబంధించిన నిర్ణయాలు లాభదాయకంగా మారేటటువంటి అవకాశం కనిపిస్తోంది. డిజిటల్ బిజినెస్, అలాగే యూట్యూబ్, ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ ఆదాయ మార్గాలలో శుభవార్తలు అందుతాయి. క్రెడిట్ స్కోర్ మెరుగుపడే సూచనలు ఉండటంతో భవిష్యత్తులో ఫైనాన్షియల్ అవకాశాలు కూడా మీకు పెరుగుతాయని చెప్పచ్చు. కుటుంబ ఆర్థిక స్థిరత్వం అనేది పెరిగి పొదుపు చేసే అవకాశం కూడా రేపటి రోజున ఏర్పడుతుంది. అనుకోని ఆదాయం లేదా బోనస్ మీ ఆనందాన్ని పెంచుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు తీసుకునేటటువంటి ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో సంపదను నిర్మించే పునాది మీకు వేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రాశి వారికి ఉద్యోగ మరియు వ్యాపార పరంగా ఏ విధంగా ఫలితాలు ఉన్నాయో చూసుకుంటే కనుక ఉద్యోగంలో మీ ప్రతిభకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయని చెప్పచ్చు. అలాగే ప్రమోషన్, శాలరీ హైక్, ఇంక్రిమెంట్ గురించి శుభవార్తలు వినేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి ఆశాజనకమైన సూచనలు కనిపిస్తున్నాయండి. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా ఇంటర్వ్యూలలో విజయ అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పచ్చు. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మెడికల్, ఫార్మసీ, ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ రంగాల్లో ఉన్న వారికి మంచి లాభదాయకమైన రోజు. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు లేదా
కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ నాయకత్వ నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్ళీ వేగం అందుకుంటాయని చెప్పచ్చు. శని అనుగ్రహంతో కష్టానికి తగిన ఫలితం మీకు లభిస్తుందండి. ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చూసుకుంటే, ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని చెప్పచ్చు. మానసిక ప్రశాంతత పెరిగి ఒత్తిడి అనేది తగ్గుతుంది. శరీరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. నిద్ర నాణ్యత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే యోగా, ధ్యానం ఈ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పచ్చు. పాత ఆరోగ్య సమస్యలతో ఉపశమనం మీకు కనిపిస్తోంది. ఆరోగ్య పరీక్షల ఫలితాలు సంతృప్తికరంగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. మంచి ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని మీకు బలపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోగ్యపరంగా మీకు ధైర్యం పెరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రేమ మరియు దాంపత్య జీవిత పరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చూసుకుంటే కనుక, అపార్థాలు తొలగి ప్రేమ అనేది బలపడుతుందండి. అలాగే వివాహ యత్నాలు వేగం అందుకుంటాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన ఈ రాశి వారికి పెరుగుతోంది. శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని నింపుతుందని చెప్పచ్చు. అలాగే జీవిత భాగస్వామి నుండి పూర్తి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ప్రేమను వివాహంగా మార్చుకునే అవకాశాలు కూడా మెరుగుపడతాయండి. విదేశాల్లో ఉన్న జీవిత భాగస్వామి నుంచి మంచి సమాచారం ఈ రాశి వారికి అందుతుంది. కుటుంబ పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుందని చెప్పచ్చు. ఇక కలిసి పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన సఫలమవుతుంది. శనివారం చేసిన ప్రార్థనలు బంధాన్ని మరింత బలపరుస్తాయండి. మరి ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ విషయాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకుంటే కనుక, ఇంట్లో శాంతి మరియు ఆనందం పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం అనేది రాశి వారికి లభించేటటువంటి రోజు అని చెప్పచ్చు. కుటుంబ సభ్యుల మధ్యన ఐకమత్యం అనేది క్రమంగా పెరుగుతుంది. శుభకార్యాల చర్చలు మొదలవుతాయి. అలాగే ఆస్తి వివాదాలు ఏవైతే ఉంటాయో అవి పరిష్కార దిశగా సాగుతాయి. దూరంగా ఉన్న బంధువుల నుండి శుభవార్తలు అందుకునేటటువంటి రోజు అని చెప్పచ్చండి. అలాగే పిల్లల విజయాలు మీకు కుటుంబానికి గర్వకారణంగా ఉండబోతున్నాయి. ఇంటి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబ ఆర్థిక స్థిరత్వం అనేది పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే, విద్యార్థులకు ఏకాగ్రత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు మంచి సిద్ధత ఉంటుంది. స్కాలర్షిప్ అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. విదేశీ విద్యకు శుభ సూచనలు ఉంటాయి. కొత్త కోర్సులలో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అలాగే టెక్నాలజీ, AI, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సుల్లో మంచి పురోగతి ఈ రాశి విద్యార్థులు సాధిస్తారండి. ఉపాధ్యాయుల ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి. జ్ఞాపక శక్తి అనేది మెరుగుపడుతుంది. పరీక్షలలో ఆశించిన మార్కులు సాధించే అవకాశం కూడా కనిపిస్తోంది. భవిష్యత్తు కెరీర్కు బలమైన పునాది మీకు రేపటి రోజున ఏర్పడుతుంది. మరి రాశి మహిళలకు ఏ విధంగా ఉందో మనం చూసుకుంటే, కుటుంబంలో మీ యొక్క గౌరవం అనేది పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసే స్త్రీలకు గుర్తింపు లభిస్తుంది. అలాగే స్వయం ఉపాధి, హోమ్ బిజినెస్లో లాభాలు వస్తాయి. బంగారం, ఆభరణాలు కొనుగోలు చేసే యోగం కూడా ఉంటుంది. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొత్త ఆదాయ అవకాశాలు కూడా వస్తాయి. డిజిటల్ బిజినెస్, యూట్యూబ్, ఆన్లైన్ విక్రయాలలో పురోగతి కూడా సాధిస్తారు. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం ఈ రాశి వారికి పెరుగుతుంది. శుభవార్తలతో ఆనందకరమైన రోజును గడుపుతారని చెప్పచ్చు. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు మరియు భక్తి సూచనలు కనుక మనం చూసుకుంటే, ఉదయం ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం చాలా మంచిది. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలిగితే అత్యంత శుభంగా ఉంటుంది. నల్ల నువ్వులు రేపు రోజున దానం చేయటం మంచిది. అలాగే ఆవుకు పచ్చటి గడ్డిని పెట్టండి. తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించండి. విష్ణు సహస్రనామం లేదా వెంకటేశ్వర సుప్రభాతం వినండి. ఏకాదశి పుణ్యకాలాన్ని స్మరించి సాత్విక ఆహారం తీసుకోండి. అవసరమైన వారికి అన్నదానం చేయండి. అమృత గడియల సమయాల్లో భగవంతుని ధ్యానం చేయండి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి గోవింద నామస్మరణ చేసుకోవటం అనేది చాలా శుభదాయకంగా ఉండబోతోంది ఈ యొక్క వృషభ రాశి వారికి. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ మాసం
జూలై 25 ఆషాఢ మాసం శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ధనయోగం, అలాగే ఉద్యోగ యోగం, వ్యాపారాభివృద్ధి, అలాగే పెట్టుబడుల్లో పురోగతి, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, కుటుంబ సౌఖ్యం, అలాగే ఆరోగ్యం మరియు విజయానికి శుభ సంకేతాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈరోజు భక్తితో స్వామివారిని స్మరిస్తూ మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. అలాగే మీ కృషికి దైవానుగ్రహం కనుక తోడైతే అసాధ్యమైనది కూడా సాధ్యమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ప్రతిరోజు ఖచ్చితమైన తెలుగు రాశి ఫలాలు మరియు పంచాంగం, ఆధ్యాత్మిక విశేషాలు మరియు దైవ అనుగ్రహ సందేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోవింద గోవింద శ్రీనివాస గోవింద.